కలుగును గాక. హల్లెలూయా. దేవుని జనులారా, మనం దేవుని యొక్క మాటలకు మనం వెళ్ళిపోదాం. ఒక ఆమేన్ చెప్తాం. ఎంతమంది దేవుని మాటలను వినడానికి ఆసక్తిగా ఉన్నారు? ఏముండాలి మీకు? విశ్వాసం ఉండాలి. ఏముండాలి మీకు? ఎస్, ఆ విశ్వాసము, ఆసక్తి, ఆ మాటలు. ఎందుకంటే దేవుని మాటలలో జీవం ఉంది, దేవుని మాటలలో విడుదల ఉంది, దేవుని మాటలలో స్వస్థత ఉంది, ఆశీర్వాదం ఉంది. సకలము దేవుని యొక్క మాటల్లోనే ఉంది. కాబట్టి మీ జీవితానికి కావలసిన సమస్తము దేవుని మాటల్లో ఉంది. కాబట్టి ఆ మాటలను జాగ్రత్తగా విశ్వాసముతో దాన్ని ఏం చేయండి? విని మనం ఏం చేయాలా? దేవుని యొక్క కార్యాలు మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మనము గడిచిన దినాల్లో చూస్తూ ఉన్నట్టుగా ఈ రోజు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 19 వరకు మనం చదువుకొని ఈ రోజు కొన్ని కార్యాలను చూడబోతున్నాం. జాగ్రత్తగా మనం దేవుని మాటలు వింటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 19 వరకు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. గడిచిన దినంలో దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూస్తూ వస్తున్నాం. ఆ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, పొడుగు ఎంతో. హల్లెలూయా. దానిని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి యేసు యొక్క ప్రేమ గురించి మనము ఆది కాండం నుండి చూసుకొని వస్తున్నాం. ఆదాము పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత అని చూసాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ అది సాధారణమైన ప్రేమ కాదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, పిల్లల ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే, స్నేహితుని ప్రేమ కంటే గొప్ప ప్రేమ యేసే ప్రేమ. హల్లెలూయా. అప్పుడు ఆదాముని గురించి మనం చూసాం. ఆదాముని ఎంత ప్రేమించంటే సమస్త ఆకాశాన్ని సృష్టించి, ఆకాశంలో కార్యాలు సృష్టించి, భూమిని సృష్టించి, అన్ని సృష్టించి భూమిని చేసినాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమి చేసినాడో? పూర్తి భూమి నీదే, నువ్వే, పక్షులన్నీ నువ్వే అని చెప్పి ఆదాముకు అబ్బో ఆయన ప్రేమ ఇంతగా ఉంది, ఆయన ప్రేమ ఇంతగా ఉంది అంటారా అని చూసాం. హల్లెలూయా. ఆ తర్వాత నోవాహు యొక్క ప్రేమను చూసాం. హల్లెలూయా. నోవాహు మీద ఉన్న దేవుని ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, పొడుగు ఎంతో ఏం చేసామా? అద్భుతంగా చూసాం. దేవుని యొక్క రహస్య రాకడ, దేవుని యొక్క బహిరంగ రాకడ నోవాహును పెట్టి చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చెప్పాను, పడవ మధ్య ఆకాశానికి వెళ్ళింది, తిరిగి భూమి మీదకి వచ్చింది. రహస్య రాకడా. హల్లెలూయా. యేసయ్య మధ్య ఆకాశానికి వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది. తిరిగి 7 ఏళ్ల తర్వాత సంఘము మళ్ళీ ఏం చేస్తుంది? భూమి మీదకి వస్తుంది. తర్వాత చెప్పాడు, చివరి కాలంలో నోవాహు దినంలో జరిగినట్లు భూమి మీద జరుగుతుంది. రాకడలో రహస్య రాకడను చెప్పాడు, బహిరంగ రాకడం కూడా నోవాహు గురించి చెప్పాడు. ఆయన క్రీస్తు చనిపోయిన తర్వాత పాతాళం అంటే లోనికి కిందికి పరదేశికి వెళ్ళి నోవాహుతో కూడినటువంటి వారిని రక్షించాడు. చూడండి, ఆయన ప్రేమ నోవాహు పట్ల ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత పొడవు అని చూసాం. హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహామును గురించి చూసాం. హల్లెలూయా. చెప్పండి, ఎవరి గురించి అంటే నెక్స్ట్ అబ్రహామును గురించి 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ రోజు 2వ పార్ట్. హల్లెలూయా. ఆయన గురించి చూపించిన ప్రేమను గురించి మనం తెలుసుకోవడానికి ఒక రోజులో చాలు. గడిచిన దినంలో మనము ఆయన ప్రేమ గురించి కొంచెం తెలుసుకున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము ఈ దేవుని కొరకు ఏం చేశాడంటే నోవాహును పడవ కట్టాడు. ఈయనేం చేశాడు దేవుని కొరకు అంటే ఏమిలే, ఆయన విశ్వాసించాడు. అంటే
ఆయన చెప్పింది చేశాడు అంతే. హల్లెలూయా. ఆయన పడవ కట్టాడా? లేదు. హల్లెలూయా. ఏం చేయలే. కానీ ఆయన పట్ల దేవుని కూడా ప్రేమ ఎంతో చూసినంట, ఒక దేశాన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. ఏమంట? ఈ దేశం నీకే. ఓ హల్లెలూయా. చూసినావా ఆయన పట్ల ఉన్న ప్రేమతో? నువ్వు చూసినావా? ఆ దేశాన్ని నీకు మాత్రం కాదయ్యా, నీ సంతతి 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 సంతతికి, తరతరాలకు ఈ దేశము. హల్లెలూయా. ఒకవేళ మన తాతలు ముత్తాతలు మనకి ఇచ్చినటువంటి ఆ స్థలము ఏం చేయదు, ఒకవేళ ఉండకుండా పోవచ్చు. ఒకవేళ ఆ తరతరాలు కొంతమంది ఏం చేస్తారంటే పాత వాళ్ళు, ఇది తాత సొత్తురా, దీన్ని అమ్మకూడదురా, అలానే పెట్టుకోవాలరా, ఎంత కష్టం వచ్చినా చెప్తారు. చెప్తారు లేదా? చెప్తారు లేదు ఇక. కానీ కొన్ని సమయంలో గవర్నమెంట్ రోడ్ వేయాలని వచ్చిందని కాబట్టి ఏం చేస్తారు? ఏం చేయరు కదా, ఏం చేయరు కదా, రోడ్ వేయాలా, ఏదో ఒకటి వచ్చిందంటే ఇవ్వాల్సిందే, ఇంకా ఇంకేం చేయలేము. హల్లెలూయా. ఉండదు. కానీ యేసయ్య చెప్పాడు అబ్రహాముకి, తరతరాలుగా ఈ యొక్క దేశము నీకు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచేటప్పుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఎట్లా ఆశీర్వదించాడంటే 13వ వాక్యంలో, 13వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు ఆదికాండంలో, ఆ భూమి చాలేదట. ఏమి? భూమి చాలేదంట. ఆ భూమి ఆయన ఇచ్చిన ఆ ఆశీర్వాదానికి మోయకుండా పోయిందంట. నా వల్ల కాదు ఈ ఆశీర్వాదం అని అంత ఆశీర్వాదం ఇచ్చేసింది. ఆలోచించండి. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తే అంత ఆశీర్వాదం ఇస్తాను చెప్పండి. అవునంటే మీ ఊరు అనుకోండి, మీ ఊరే మీకు చాలా ఆవులు మేకలు గొర్రెలు చాలా స్థలమే చాలా, ఇక ఇంచు కూడా చాలా, అట్లా అయిపోయిందంటే అటువంటి తెలుసు. ఆలోచించండి. అట్లా ఆయన ఉన్న ప్రదేశం అంతా చాలదంట వాళ్ళకి, అంతగా దేవుడు ఆశీర్వదించాట. హల్లెలూయా. అది చాలని మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు, అది చాలని మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు. అది ఆయన పట్ల చూపించిన ప్రేమ. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆ అబ్రహామును గురించినటువంటి ఇంకను ఆయన ప్రేమ ఏంటో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఒకటి తెలుసుకోండి, అదే ప్రేమతోనే నిన్ను నన్ను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అదే ప్రేమతోనే నిన్ను నన్ను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడని తెలుసుకో. చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయంలో యేసయ్య ఆయన పట్ల చూపించినటువంటి ప్రేమను మనం చూడబోతున్నాము. ఓకే, 18వ అధ్యాయము 17వ వచనం చాలా ప్రాముఖ్యమైన వాక్యం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. హల్లెలూయా. ఎంతగా ప్రేమించాడంటే, నేను చేసే పనిని అబ్రహాముకి ఏం చేయను, చెప్పకుండా ఉండను. ఎవరైనా చూడండి, ఒకసారి ఆలోచించండి. కొన్ని సమయంలో మన ఇంట్లో ఎవరైనా మన పిల్లలు ఉంటే వాడిని తెలుసుకుంటే వాడిని డి రెస్టారెంట్ పెడతాం. రే వాడు ఈరోజు రానలేదు, ఎక్కడ పోయినాడు చెప్పరా ఏమన్నా మన దగ్గర చెప్పకపోయినా ఎవరి దగ్గర చెప్పింటాడు? డి రెస్టారెంట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చెప్పింటాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమ అబ్రహాం పట్ల ఎంత ఉండిందంటే, నేను భూమి మీద ఏమైనా చేస్తానంటే ఎవరికి చెప్పకుండా చేయను. చెప్పండి. అదేమన్నా రూలా? దేవునికి ఒక రూల్ ఉందా? ఈయన చెప్తుందా చేయాలి, చెప్పకుండా చేయకూడదని? నో, లేదు. అట్టదేం లేదు. భూమి సమస్తం ఆయనదే. ఆయన సృష్టించాడు. ఆయనకు సకలాధికారం ఉంది. ఏం చేయడానికి సకలాధికారం ఆయన దగ్గర ఉంది. ఆయన ఎవరి పర్మిషన్ ఎవరికో చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాముకు చెప్పకుండా నేనేమైనా చేస్తానా? హల్లెలూయా. నేను అబ్రహాము చెప్పకుండా దేనైనా దాచుతానా అంటే, ఆయన ప్రేమ ఎంత మనం చాలా ఎవరైతే ప్రేమిస్తామో ఏమి దాచుకో. హల్లెలూయా. ఏమంటా? హల్లెలూయా. ఆయన ప్రేమ అలాంటి ప్రేమ. హల్లెలూయా. ఎలాంటి ప్రేమ అంట? ఆయన ప్రేమ అలాంటి ప్రేమ. దేవుడు ఏం చేశాడు? ఈ రోజు ఆ అబ్రహాముకి ఏం చేశాడంట? దేవుడు చూపించాడు. హల్లెలూయా. అదే ప్రేమ నీకు నాకు చూపిస్తున్నాడు. అదే ప్రేమ శిలువలో చూపించాడు. హల్లెలూయా. స్వార్థమేమీ లేకుండా, ఫలితము ఆశించకుండా,
మేలు చేయువారు ఎవరు విశ్వమందున, స్వార్థమేమి లేకుండా ఫలితము ఆశించకుండా, మేలు చేయువారు ఎవరు విశ్వమందున, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు. ఏమి త్యాగము, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు. ఏమి త్యాగము, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. అబ్రహాము, దేవునికి అబ్రహాము స్నేహితుడు. అందుకే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు నా స్నేహితులు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహామును చూసి దేవుడు చెప్తున్న ఒక మాట, దాంట్లో దేవుని ప్రేమ కనబడుతుంది. ఏమంట? యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచేదనా? నేనేం చేయబోతున్నా, నేను నీకు దాస్తానా? అంటే ఎంత ప్రేమిస్తే మనం ఏది కూడా దాచవాలి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రేమ యొక్క ఆయన హృదయములో ఉన్న లోతైన ప్రేమను చెప్తున్నాడు. హల్లెలూయా. చూద్దాము అదే 18వ అధ్యాయము 18, 19 కూడా చదువుదాం. నెక్స్ట్ ఆయన ప్రేమ చూద్దాం. ఇదో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించిన నేను అతనిని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. హల్లెలూయా. ఈ అబ్రహాము ఎలా అవుతాడంట? బలము గల జనము అవుతాడు. అతనిలో నుండి భూమి మీద ఉన్న సమస్త జనాలు ఆశీర్వదించబడతారు. అబ్బా, హల్లెలూయా. నీ మూలంగా, ఎట్లా? నీ మూలంగా అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు, నీ మూలంగా ప్రజలందరినీ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటే ఎంత ప్రేమ ఉంటే ఏం చేస్తాడంట? నీ నిమిత్తం నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీ మూలంగా అందరినీ నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అది ఆయనకున్న ప్రేమ యొక్క కార్యము. చూద్దాం 18వ అధ్యాయము 22వ వాగ్దాన వచనంలో కూడా ఆయన ప్రేమను మీరు గమనించాలని నేను చూస్తున్నాను. చూడు, అప్పుడు అబ్రహాము సమీపించి ఇద్దరును దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. హల్లెలూయా. ఈరోజు ఆ సోదమ కుమార పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి తెలుసుకోండి, అబ్రహాముకు దేవుడు ఏం చేశాడంట? ప్రత్యక్షమైనాడు. అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. ముగ్గురు వచ్చారు అక్కడ. అబ్రహామును చూడడానికి ఎవరు వచ్చారు? ముగ్గురు వచ్చారు. దాంట్లో ఒకరు సాక్షాత్తు దేవాది దేవుడు యేసుక్రీస్తే. హల్లెలూయా. ఇద్దరు దూతలు. అప్పుడు ఆయన చూడటానికి దేవుడు ఎలా వచ్చేసాడంటే మనిషిగా అప్పుడే దిగి వచ్చేసాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాలకు ముందు యేసే వచ్చిన మాట నిజమే. అప్పుడు అందరూ చూశారు. హల్లెలూయా. ఆయన ఎప్పుడో ఉన్నాడు, ఈ భూమి పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన అనాది దేవుడు. హల్లెలూయా. ఆయనకు ఆరంభము అంతము లేని దేవుడు. అదే దేవుడు. ఇక్కడ చూడండి, ఎంత ప్రేమిస్తే ఆయనే దిగి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ఎందుకు వచ్చాడని చెప్తున్నాడు. ఆ సోదర కుమార పట్టణము వాళ్ళు చేసినటువంటి పాపాలు నా దగ్గరకు వచ్చేసినాయి తండ్రి, అది కరెక్టా లేదా చూసి దండించడానికి వచ్చినాను అన్నాడు. హల్లెలూయా. వెంటనే అయ్యా అయ్యా అయ్యా, ఒకవేళ అక్కడ ఒక 5 మంది 30 మందో 10 మందో నీతి మంతులు ఉంటే అందరి చెప్పేస్తావా అంటే నో 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 నో,
ఆడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారో వారి నిమిత్తం నేనేం చేయను, బాగు చేయను. అట్లే చెప్పుకుంటా వస్తున్నాడు. హల్లెలూయా. ఆయనతో ఏం చేస్తున్నాడు, వాదాడుతున్నాడు. కొంచెం అయ్యా కనికరించు, ఒకవేళ 5 మంది ఉంటే 10 మంది ఉంటే 15 మంది ఉంటే అట్లా తగ్గించుకొని వస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఎంత ప్రేమ ఉంటే యేసయ్య ఏం చేస్తున్నాడు, ఆయనతో మాట్లాడి అదంతా నీకెందుకు, నేను చూసుకుంటాను, గోముండు అని చెప్పలే. ఒక్కొక్క ప్రశ్నకు అంత ఓపికగా అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. వచ్చింది ఎక్కడ వచ్చినాడు, దేనికి వచ్చినాడంటే సోదొమ కుమారాని అగ్నితో నాశనం చేసి నాకు వచ్చినాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు, అగ్నితో నాశనం చేయాలి. వాళ్ళు చేసిన పాపం ఎక్కడ పోయిందంట, పరలోకానికే కూర్చుందంట. ఎంత కోపం వచ్చింది, ఇంత కోపం చేస్తుందంట అని వచ్చినాడు. ఆయన అబ్రహాం చేసేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. మన కోపం ఎవడు వచ్చి మాట్లాడినా వెంటనే మనం ఏం చేస్తాం, వాళ్ళతో ఈ కోపం అంతా వాళ్ళకు చూపిస్తాం. అంతే కదా, నేను కూడా అంతేలే. హల్లెలూయా. కోపం మన కోపం మన పిల్లలు వచ్చి అంత చేస్తాం, కొట్టి పంపించేస్తాం. ఏ కోపంతో చేయడం నాశనం చేశాను. కానీ నీకు అయ్యా ఒకవేళ 5 మంది తగ్గితే ఏం చేస్తావు, ఇంకొక 5 మంది తగ్గితే ఏం చేస్తాం, సర్లే అయినా ఇంకొక 5 మంది మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ అడిగితే మనకేమొస్తుంది. హల్లెలూయా. కానీ దేవుడు ఆ అబ్రహాము మీద ఉన్న కోపము ఎంతసార్లు అడిగినా సరే ఓపికగా ప్రేమతో ఏం చేస్తున్నాడు, మాటలు చెప్తాడు. హల్లెలూయా. చూడండి అద్భుతమైనటువంటి మాట చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం. చూడండి, దేవుడు ఆ మైదానం పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, హల్లెలూయా, ఆ సొదొమ కుమార పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట, అబ్రహామును. అప్పుడు ఎంత ప్రేమిస్తే మనము మనం ప్రేమించే వారిని మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాం. హల్లెలూయా. కదా, యేసు ఎంత ప్రేమిస్తుంటే ఆ సొదొమ కుమార అంత కోపంతో అగ్ని వచ్చి కాల్చేస్తా ఉన్నది. అయినా అక్కడ అబ్రహాముని నాకు ఆయన గురించి మాట్లాడారు కదా అని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. ఇదే ప్రేమ. మీకు ఈ చెప్పే ప్రేమ అంతా మిమ్మల్ని ఏం చేసుకోండి, దీన్ని అనుసంధానం చేసుకోండి. యేసయ్య అదే ప్రేమను మీకు కూడా చూపిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, తల్లిని మరిచిన నేను నిన్ను మరవను, చూడు నా అరచేతులతో. చూసావా, అదే ప్రేమ. హల్లెలూయా. నిన్ను మర్చిపోడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్టు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రతిరోజు. హల్లెలూయా. చూడండి, అబ్రహామును ఏం చేసుకున్నాడా, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వాక్యం చాలా ప్రాముఖ్యమైన వాక్యము. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి, అతని ముసలితనం ఉంది, అతనికి కుమారుని. కానీ అబ్రహాముతో చెప్పిన మాట, హల్లెలూయా, యేసయ్య దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట నెరవేర్చాడంట. ఏం చేశాడంట, నెరవేర్చడానికి. చూడండి, బాగా తెలుసుకోండి, దేవుని ప్రేమ ఏంటంటే, దేవుని ప్రేమ నీ యొక్క లోకంలో ఉన్న పరిస్థితులు ఏది కూడా ఆయనకు అడ్డురావు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకి ఎంత వయసు అప్పుడు, 99. హల్లెలూయా. ఏమంట 99. అప్పుడే చేంజ్ చేస్తాను, నేను నీ కుమారుని ఇస్తాను. హల్లెలూయా. అయ్యా నా ప్రేమ ఎంతో నీకు తెలీదు. ఏమే నా ప్రేమ, ఇప్పుడు చూడు నా ప్రేమ ఎంతంటే, పరిస్థితుల లోకంలో ఇది కుదరదు అంటే కూడా ఆయన ప్రేమ దానిని చేసి చూపిస్తుంది. ఏమే ఈ లోకంలో చెప్తుంది అది కుదరదని, కానీ దేవుని ప్రేమ చెప్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నా. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరేం చెప్పినా, ఎవరు కాదన్నా, నా ప్రేమ నిమిత్తం నీకు నేను దాన్ని సాధ్యపరుస్తా. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా. అక్కడ దేవుని ప్రేమ ఏం చేస్తుంది, కనబడుతుంది. దేవుడు తను ఇచ్చిన మాటను ఏం చేశాడంట, నెరవేరుస్తాడు. అప్పుడు నీకు నాకు ఇచ్చిన మాట చెప్పండి. 22వ అధ్యాయము 11వ వాగ్దాన వచనాన్ని మనం చదువుకుంటా వేగంగా చూద్దాము. అబ్రహాముతో దేవుడు చూపించిన ప్రేమను మనం చూసుకుంటూ వస్తున్నాం. చూద్దాం ఆ 11వ వాక్యంలో 22:11వ వాక్యం చాలా ప్రాముఖ్యం. యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనక తీయలేదు గనక నీవు
దేవునికి భయపడువాడనియు ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. తనకు 100 సంవత్సరంలో కుమారుడు పుడితే వెంటనే తీసుకొచ్చి ఏం చేయడు? బలిమన్నాడు. హల్లెలూయా. ఏం చేసాడు? సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంతగా నువ్వెంత ప్రేమిస్తున్నావు చూద్దాం. హల్లెలూయా. నువ్వెంత ప్రేమిస్తున్నావు చూసావా? దేవుడు తన కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా, చెప్పండి, అందుకే చెప్తున్నాడు, నీ తల్లి తండ్రి కంటే ఎక్కువగా ఎవరిని చేయాలా? దేవుణ్ణి. ఎందుకంటే ఆయన కూడా నీకు నీ తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, సహోదరుల ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి అదే ప్రేమ నిన్ను కూడా అడుగుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని విశ్వాసించాడు. విశ్వాసపు తండ్రి, ఆయనకు ఒక పేరు. ఏమని? విశ్వాసపు తండ్రి. దేవుని విశ్వాసించినందున ఎంత ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. నువ్వు కూడా దేవుని మీద విశ్వాసం పెట్టి ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. నమ్ము దేవుణ్ణి. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము విశ్వాసించాడు, దేవుని ప్రేమించాడు. ఒకే కుమారుని బలి పెట్టి ఎవ్వరికి చెప్పకుండా తీసుకొని చేసేసాడు. బలి ఇచ్చేది అంతా పెట్టేసి కత్తి ఎత్తేసాడు పైకి. హల్లెలూయా. అక్కడ దాకా దేవుడు ఏం మాట్లాడాలి, సైలెంట్ గా గమనిస్తూనే ఉన్నాడు. అబ్రహామా అబ్రహామా అబ్రహామా, చేయవద్దు చెయ్యొద్దు. హల్లెలూయా. అని ఏం చేశాడంట, నువ్వు నాకు ఎంత భయపడుతున్నావని నాకు దీనివల్ల తెలిసింది అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఎందుకు అది చేశాడంటే, యేసయ్య మన కొరకు సిలువలో ఆ కొండ మీద మన కొరకు బలి అవబోతున్నాడన్న రహస్యాన్ని యేసయ్య ఏం చేస్తున్నాడంటే అబ్రహాముకు చెప్తున్నాడు. ఆయన యొక్క 1000 సంవత్సరాల యొక్క ప్రణాళికను ఏం చేస్తున్నాడు అంటే, ఇంతకు నేను చెయ్యబోనిది అబ్రహామునకు దాచదనా అన్నాడు. సొదొమ కుమార పట్టణానికి ఇప్పుడు చేసేది మాత్రం కాదయ్యా, ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఈ భూమి మీద వచ్చి ఈ ప్రజలందరి కొరకు చనిపోతున్నటువంటి కార్యాన్ని గురించి అబ్రహాముకి ఏం చేశాడంటే ముందుగానే చెప్పినాడు. అబ్బా, ఆయన ప్రేమ చూడు. హల్లెలూయా. ఆయన ప్రేమ రేపు చేసే కార్యాలు చెప్పడం మాత్రం కాదు, ఏళ్ళ తరబడి చేసే కార్యాలను కూడా ముందుగా చెప్పే ఆయన ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. కరెక్ట్ కదా? అలాంటి ప్రేమతో నిన్ను నన్ను యేసయ్యా. కరెక్టా? ఎలా? ఆదికాండంలో జరిగిందని చెప్పాడు. మత్తయి రాసిన సువార్తలో జరుగుతున్న దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథంలో జరగబోయే నీకు చెప్పి అబ్రహాముని ప్రేమించిన అదే యేసయ్య నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య, నేను శిలువలో నీ కొరకు చనిపోతానయ్యా, ప్రజలందరి కొరకు చనిపోతానయ్యా, తండ్రి తన కుమారుని పంపిస్తాడు, ఆ కుమారుని బలిస్తాడు హల్లెలూయా అన్న విషయాన్ని అబ్రహాముకి ఎలా చెప్పాడు? ఈ రోజు ఈ 2026వ సంవత్సరంలో ఉన్నాము. ఇంకా ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యాన్ని ప్రకటన గ్రంథంలో యేసయ్య నీకు నాకు చెప్పి పెట్టేసినాడు. హల్లెలూయా. నిన్ను ఎంతగా నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు యేసయ్య. చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు అంటే ఏమి? కొదవ ఒక్కటి కూడా లేదు. హల్లెలూయా. ఆయనను ప్రేమించే ఆయన ప్రేమను చెప్తున్నాడు, ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఒక్కటి కూడా నీకు తగ్గదు. ఆయన ప్రేమ ఏముంటుంది? మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకోండి, ఒక్కటి కూడా తక్కువ చేయి. చెప్పండి, మన పిల్లలకి ఏం చేయాలో చేస్తాం, చదివిస్తాం, మంచి పని, పెళ్లి, ఇల్లు, అన్ని. ఒక్కటి కూడా మన కొరకి తగ్గకూడదు, ఒక్క కార్యాలు కూడా తగ్గకూడదు అని మనం చేస్తామే. హల్లెలూయా. అబ్రహాము వృద్ధుడైపోయినాడండి. ఏమైపోయినాడా? వయసు అయిపోయింది అనుకో. ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, అబ్రహాము ఏ ఒక్క విషయంలో కూడా నేను తక్కువ చేయాలి. హల్లెలూయా. అది ఆయన ప్రేమ చెప్తున్నటువంటి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైనను, అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశ్రయించాడు. అన్ని విషయాల్లో. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని కూడా అన్ని విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చెప్పు హల్లెలూయా. అన్ని విషయాల్లో నేనేం చేస్తాడు దేవుడు? ఎస్, అన్ని విషయాలు. అబ్రహాము చనిపోయాడు. ఎట్ట చనిపోతాడంట? నాకే కర్తలేదు, అబ్బా అన్నీ ఇచ్చాడు. నీకు నాకు తప్పకుండా ఏం చేస్తాడు దేవుడు? చేస్తాడు. 25:7 వాక్యం వెళ్తున్నా నేను. ఆదికాండం 25:7 వాక్యంలో అబ్రహాము బతికిన సంవత్సరములు
సంవత్సరములు 175. ఆయనకి ఆయుష్ ఎంతంట? 175 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయనకి ఎలాంటి ఆయుష్ ఇచ్చాడంట? 175 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తాడో తన ప్రేమించే వాళ్ళకి ఆయుష్ దినాలు చెప్పండి, ఆయుష్ దినాలు పొడిగిస్తాడు. 175 సంవత్సరాలు. చూద్దాం ఆదికాండము 26వ అధ్యాయము 4వ వాక్యాన్ని, 26వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూద్దాం. 26, 24 చూడండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము, నీ దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని ఈసాకుతో చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాము కుమారుడు. ఏమే? అబ్రహాం కుమారుతో దేవుడు ఏం చేశాడంటే ప్రత్యక్షమే చెప్పిన మాట ఏమనంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడును. హల్లెలూయా. అప్పుడు దేవుడు అబ్రహాముని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన పేరుకు ముందు అబ్రహాము పెట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రేమ కాదా? ఇప్పుడు మీ ముందర ఒక పేరు ఉంటుంది ఉందా? మీ ఇన్సల్ ఏమా? ఇన్సలో సి. ఆ సి అంటే ఏమా అంటే ఒక్కొక్కరికి తండ్రి పేరు ఉంటుంది, ఒక్కొక్కరికి భర్త పేరు ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంటి పేరు ఉంటుంది. హల్లెలూయా. ఉంటుందా లేదా? వెంటనే ఎక్కడ పోయినా ఏం చేస్తాడు? ఏ పేరు అన్నప్పుడు పేరు ఇన్సలేమి. హల్లెలూయా. యెహోవా దేవుడు ఇన్సల్. అబ్రహాము దేవుడు. హల్లెలూయా. ఏమంట? ఎంత ప్రేమ ఉంటే ఆయనకు ముందర అబ్రహాము దేవుడు. ప్రేమ కనబడుతుంట. చెప్పండి అమ్మా. హల్లెలూయా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. హల్లెలూయా. ఇప్పుడు మన ముందర ఉన్న ఇన్సల్ పేరు మన కన్నా పెద్దోళ్ళ పేరు. కరెక్టా కదా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం పెద్దోడా? దేవుడు పెద్దోడా? దేవుడు పెద్దోడు. ఆయనకు ముందున్నటువంటి ఇన్సల్ ఏంటి? అబ్రహాము దేవుడను నేను. ఎంత చిన్నవాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు తనను ఎలా ఏం చేస్తున్నాడంటే అందరికీ చూపిస్తున్నట్టే, ఐ యామ్ అబ్రహాం, నేను అబ్రహాము దేవుడను. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే దాన్ని చేస్తాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యాలను చేసే దేవుడై ఉన్నాడు అని మనం 26వ అధ్యాయం చూసాం. ఓకే, ఇప్పుడు నిర్గమకాండ 2వ అధ్యాయానికి వచ్చేద్దాము. ఆయన యొక్క ప్రేమను ఇంకా ఆయన ప్రేమను అందుకే అబ్రహాము గురించి చెప్పాలంటే ఎన్నో కార్యాలు ఉన్నాయి, అవన్నీ ముందు వెళ్ళిపోదాం. ఓకే, నిర్గమకాండ 2:24లో ఒక మాట అక్కడ చెప్తున్నాడు. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఈసాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా. వాళ్ళు మూలుగులను విని వాళ్ళ సంతతి చేసే మూలుగులను విని ఏమంట? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయిందండి? 400 సంవత్సరాలు అయిపోయింది అబ్రహాం చనిపోయి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు అర్థం చెప్పి ఎట్లయినా చేయాలా అనుకున్నా. అయ్యా ఇప్పుడు ఇక్కడ మాథ్యూలో ఉన్నాడు. నీకు 100 సంవత్సరాల మునుపు నీ సంతతిలో ఉన్న మీ తాత ముత్తాత పేరేం చెప్పా? నువ్వే. 2వ తరాలకున్న పేరే మాకు తెలుసు, 3వ తరాలకున్న పేరే మాకు తెలుసు. హల్లెలూయా. ఇంకేడో 100 సంవత్సరాలకు పోయినావు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత? 400 సంవత్సరాలు అయిపోయింది. అబ్రహామును జ్ఞాపకము చేసుకో. నువ్వు చేసుకుంటున్నావా? చూసినావా ఎంత ప్రేమ? ఎన్నో ఏండ్లు అయిపోయినా అబ్రహామును
ఎంత ప్రేమ ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఆయన చేసిన నిబంధనను ఏం చేస్తున్నాడు? యేసయ్య జ్ఞాపకము చేసుకున్నాడు అని నిర్గమకాండ 3వ అధ్యాయము 15వ వాక్యం వేగంగా. మరియు దేవుడు మోసేతో ఇట్లను, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడిని, ఇసాకు దేవుడిని, యాకోబు దేవుడినైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. హల్లెలూయా. ఏమంటా? నిరంతరము నా నామము ఇదే. హల్లెలూయా. నన్ను పిలిచేటప్పుడు అందరూ ఎలా పిలుస్తారు? యెహోవా కాదు, అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా అనే తరతరాలు నన్ను పిలుస్తారు. హల్లెలూయా. ఎంత ప్రేమ చూడండి. హల్లెలూయా. ఇక చెప్తున్నాడు, నిరంతరం నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థమైన జ్ఞాపకం. హల్లెలూయా. తరతరాలకు జ్ఞాపకార్థమైన నామం ఇదే. అబ్బా, హల్లెలూయా. తరతరాలు ఈ రోజు వరకు, ఏ రోజు వరకు అండి? ఈ రోజు వరకు మనం ఏం చేస్తున్నాము? అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా. ఇది చూడండి, ఆదాంలే, నోవాహులే, ఇక్కడ ఏమైంది? అబ్రహాము దేవా. చూసినావా? ఆయన పట్లను ప్రేమ ఉంది. ఒక్కొక్క ప్రేమలో మీరు డిఫరెంట్ చూడాలి. మీరు దాన్ని మీరు ఏం చేయాలి? ఫాలో చేసేవాళ్ళుగా ఉండండి. ఆదాము చూపించిన ప్రేమ, ఆయన ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు వ్యత్యాసంగా ఉండింది. అదే మాదిరిగా నోవాకు అది కూడా వ్యత్యాసం. ఈరోజు అబ్రహాముకు అది ఇంకా వ్యత్యాసం. హల్లెలూయా. తరతరాలకు ఇదే నా నామం. చూద్దాం, వేగంగా వెళ్ళిపోతాను, ఇంకా సమయం చాలా కార్యాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము 20వ వాగ్దాన వచనములో ఒక మాట అద్భుతంగా ఏం చేస్తున్నాడంటే, నేను పాత నిబంధనలో ఉన్న అబ్రహాముని ఈ రోజు క్లోజ్ చేసి వచ్చేవారు తిరిగి నేనేం చేస్తాను ఆ మాట మనం చదువుకుంటా. చూద్దాం, 30వ అధ్యాయము 20వ వాక్యము. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకు, నీ దీర్ఘాయుష్కును ఇదో మూలమై ఉన్నారు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. హల్లెలూయా. ఇది ఏమి కారణం అంటే, నేను అబ్రహాముని ఎంత ప్రేమించాను, అబ్రహాము కూడా నన్ను కూడా ప్రేమించాడు. అలాగే మీరు కూడా దేవుణ్ణి, హల్లెలూయా, దేవుణ్ణి ఏం చేయండి? ప్రేమించండి. ఎందుకంటే చివరి దినాల ప్రేమ చల్లారిపోతుంది. నీ ప్రేమ చల్లారకూడదు దేవుని పట్ల. ఈరోజు చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి ఏం చేయండి? ప్రేమించండి. హల్లెలూయా. అప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు మర్చిపోతావా? బాధలు వస్తే మర్చిపోతావా? కష్టాలు వస్తే మర్చిపోతావా? విడిచిపెడతావా? వదిలేస్తావా? అది ప్రేమ? నో. హల్లెలూయా. బాధలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, కన్నీరు వచ్చినా, ప్రాణమే పోయినా దేవుని మర్చిపోవు, దేవుని విడిచిపెట్టవు. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ కదా. హల్లెలూయా. యేసయ్య అలాంటి ప్రేమ కదా సిలువలో చూపించాడు. అలాంటి ప్రేమ కదా నీకేం చేశాడు? యేసయ్య చూపించాడు. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని చూసి చెప్పాలా, నీవే నా ప్రాణానికి మూలం. చెప్పండి, అంటే ఏమి? మన ప్రాణానికి చాలా మూలం ఏమంటే హార్ట్. ఒక చేయి లేకపోయినా ఒకటే వచ్చు, 2 చేయలేకపోయినా, 2 చేతులు, 2 కాళ్ళు లేకపోయినా, 2 కళ్ళు లేకపోయినా, ఈరోజు ఏం లేకపోయినా కానీ గుండె లేకపోతే అప్పుడు దేవుణ్ణి చూసి చెప్పాలా, నీవే నా గుండె. హల్లెలూయా. ఏం చెప్పాలా? గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. హల్లెలూయా. ఏం చెప్పాలి దేవుని చూసి? నా గుండె నిండా, గుండె నిండా నా గుండె నువ్వే. హల్లెలూయా. నా గుండె నువ్వే ప్రభువా అని చెప్పాలంట. హల్లెలూయా. నా ఆయుష్కాలము నువ్వే అని చెప్పాలా. హల్లెలూయా. అది ప్రేమ. ఇక్కడ చెప్తున్నాడు, అదే ప్రేమించి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. నువ్వు ప్రేమించు, ఎందుకంటే అబ్రహాము ప్రేమించాడు కాబట్టి.
హల్లెలూయా. ఎంత ఆశీర్వాదమయ్యా, నువ్వు దేవుని ప్రేమిస్తే తరతరాల ఆశీర్వాదం నీకు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 36వ వాక్యం. వేగంగా నేను భిన్న ముగించాలనుకుంటున్నాను, కానీ ఈ రోజు చూస్తే ఎక్కువైపోతుంది. స్తోత్రం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం మీరు తీసుకుంటున్నట్లయితే అక్కడ 36వ వాక్యంలో మీరు చదివినట్టయితే ఎలీయా ఒక బలిపీఠముని కట్టి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమి? అబ్రహాము, ఈసాకు, ఇశ్రాయేలు దేవుడా. హల్లెలూయా. అబ్రహాము, ఈసాకు, ఇశ్రాయేల దేవా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బలిపీఠం మీద ఆ బలి ఇచ్చినప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన ఏ ప్రార్థన? అబ్రహాము, ఈసాకు, ఇశ్రాయేల దేవుడా అని ప్రార్థన చేసి అగ్ని వచ్చేసింది. హల్లెలూయా. ఏమే వెంటనే అంటే ఏమంట? ఆయన ప్రేమించే వారి పేరు చెప్పగానే టకాలి చేస్తాడు. అది హల్లెలూయా. ఏమంట? చాలా 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 ప్రేమించే వాళ్ళ పేరు చెప్తే వెంటనే అబ్రహ్మ ఓ అదే ప్రేమ. అబ్రహాము, ఈసాకు, ఇశ్రాయేలు దేవుడా అన్నప్పుడు అగ్ని ఏం చేసిందట? దిగొచ్చేసింది. అగ్ని పంపించేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ చిన్న ప్రార్థనే ఎలీయా ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఏం చేసిందంట? దిగి వచ్చేసింది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7, 8 వేగంగా చదువుకుంటాం. 9వ అధ్యాయము 7, 8 వాగ్దాన వచనాలు వేగంగా మనం చదువుకుంటాం. చూద్దాము. దేవా యెహోవా అబ్రహాము ఏర్పరచుకుని కల్దీయుల ఊరులను స్థలముల నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులను, అమోరీయులను, పెరిజీయులను, మోయాబీయులను, గెర్షాయీయులను అను వారి దేశమును అతనికి సంతానము వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యాలో ఆ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడండి. ఏం చేస్తున్నట్ట? ఏదో అబ్రహామును నువ్వు తీసుకొని వచ్చింది నువ్వే, అబ్రహాముకు పేరు పెట్టిన వాడు నీవే, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. ఎలాంటి మనసు? నీకు దేవుని మీద ఎలాంటి మనసు ఉండాలమ్మా? చెప్పండి. హల్లెలూయా. నమ్మకమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు. ఇంత పాటలో వస్తుంది తెల్ల. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన వాడని ఏం చేశాడంట? నెహెమ్యా చెప్తున్నాడు. కానీ చివరిగా యేషయ్యా 51:2 వేగంగా వెళ్తున్నాను, టైం అయిపోయింది, ముగిస్తాం. యేషయ్యా 51:2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, తన పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును ఎక్కడెక్కడ ఎంత జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. చూడు, అంటే ఎంత ప్రేమిస్తే ఆయన ఏంటంటే నేను మర్చిపోలేనయ్యా అబ్రహాము. ఏమంటా? నేను మర్చిపోజాలనయ్యా. అదే నా ప్రేమ. హల్లెలూయా. నేను మర్చిపోలేనయ్యా. నేను మర్చిపోలేను. అయ్యో, ఎన్నేళ్ళైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా నేను మర్చిపోను. అదే అబ్రహాం. అదే అబ్రహాం పట్ల దేవుడు చూపించిన ప్రేమ. అదే ప్రేమ నీ పైన కూడా. హల్లెలూయా. చూద్దాం. యేషయాలో చూస్తున్నాడు 51:2వ వాక్యం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన సారాను ఆలోచించి అతను ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి ఆయన అతనిని పెక్కు మంది అగినట్లు చేసి తిని. హల్లెలూయా. అయ్యా అబ్రహాము నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను మాత్రం కూడా మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఏమంటా? నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీరు కూడా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు అబ్రహాముని జ్ఞాపకం చేసుకోండి. నేను ఆయన పట్ల చూపించిన ప్రేమ, ఆయన నా పట్ల చూపించిన ప్రేమ, విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చెప్తున్నటువంటి ఆ కార్యం చివరిగా మీకా 7:19-20 మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయములో 19వ వాక్యము 20వ వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. చూద్దాం. 7:19 చివరి వాక్యం. 7 పేజీ నంబర్ 767. ఆయన మరలా
మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో నీవు పడవేసెదరు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరము నీవు అనుగ్రహించు. హల్లెలూయా. ప్రే చేసేటప్పుడు ఎవరి పేరు పెట్టి అలా ప్రే చేస్తున్నట్లు అబ్రహామును కనికరించినట్లు, అబ్రహాం పట్ల దయ చూపించినట్లు నా పట్ల కూడా నువ్వు దయ చూపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ అబ్రహాం ఏడదాకా రాశాడు, పాత నిబంధనలో మీకా వరకు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో గొప్ప. హల్లెలూయా. ప్రేమకు లోతు లేదు, ప్రేమకు వెడల్పు లేదు, ప్రేమకు లోతు లేదు, ప్రేమకు వెడల్పు లేదు. హల్లెలూయా. ఆ ప్రేమకు ముగింపే. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం. ప్రభువా, ఎంత ప్రేమనా, ఎంత ప్రేమనా నా పట్ల కూడా, నీ పట్ల కూడా. దేవుని పిల్లలారా, యేసయ్య నిన్ను అదే ప్రేమతో నిన్ను కూడా ప్రేమిస్తున్నాడని తెలుసుకో. కల్వారి ప్రేమకు సాటి ఏది లేదయ్యా, కల్వారి ప్రేమకు సాటి ఏది లేదయ్యా. కల్వారి నాయకుడా ప్రేమ చాలయ్యా, కల్వారి నాయకుడా ప్రేమ చాలయ్యా, కల్వారి నాయకుడా ప్రేమ చాలయ్యా, కల్వారి నాయకుడా ప్రేమ చాలయ్యా. అన్నీయు ఉన్నా నాకేమీయా, యేసుని ప్రేమ నాకు చాలునే. అన్నీ ఉన్నా నాకేమీయా, నీ ప్రేమ నాకు చాలు. హల్లెలూయా. నీ ప్రేమ నాకు, ఎంత ప్రేమన నా పైన, ఎంత ప్రేమన, ఆ ప్రేమ నాకు చాలు. కాబట్టి దేవుని దగ్గర చూద్దాం, ఆ ప్రేమ నాకు చాలు, నేను కూడా అంతే ప్రేమతో నేను ప్రేమిస్తానని చెప్పి దేవుని సమర్పిద్దాం. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, మహాకృప కనికరం దగ్గర మా పరలోకపు దేవ, ఈ ఆశ్రయించుకున్న పరిశుద్ధ నీ ప్రేమ యొక్క లోతు వెడల్పు పొడుగు అవుతుంది ఎత్తు ఎంతో అయ్యా. అబ్రహాం పట్ల నీ యొక్క రాజా ప్రేమ యొక్క లోతు వెడల్పు పొడుగు ఎత్తు ఎంతో మేము ధ్యానించగా దాన్ని నీ ప్రేమ వర్ణించడం మా వల్ల కాదేసయ్యా, మా తరాలు సరిపోవేసయ్యా నీ ప్రేమను వర్ణించు. అవును తండ్రి, ఈరోజు అబ్రహాం అయిన పరిశుద్ధుడు నుండి ఆయన ప్రేమను రాజా వర్ణించుగా చాలదు ప్రభు. మాకు ఎన్నో 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 తరతరాలుగా ఆయన జ్ఞాపకం పెంచుకుంటున్నావు, మమ్మల్ని కూడా జ్ఞాపకం పెట్టి చేసుకోమంటున్నావు. అబ్రహాం పట్ల నీవు చూపించిన ప్రేమ, అబ్రహామును నీవు చేసిన ఆశీర్వాదం, ఆ అబ్రహాం నిమిత్తంగా సంతతిగా నీవు ఇస్తున్న ఆశీర్వాదం కొరకు నీకు వందనాలు. అదే ప్రేమతో మేము కూడా నిన్ను ప్రేమించే విధంగా ఈ దినమున రాజా మీ పిల్లల్లో ఆల్రెడీ ప్రేమ ఉంది, కానీ ఇంకను దేవుడు నన్ను ఎంత లోతుగా ప్రేమిస్తున్నాడో నేను కూడా యేసయ్యను అంత లోతుగా ప్రేమిస్తున్నాను. యేసయ్య ప్రేమ నా పైన పొడుగు ఎత్తు ఎంతగా ఉందో నేను కూడా యేసయ్య పాలన నేను కూడా అలాంటి ప్రేమను ఎత్తు పొడుగు వెలుపుగా నేను కూడా ఆయనను ప్రేమించదను అని చెప్పిన ప్రేమను కూడా ప్రభావి పిల్లలు రావడానికి సాయం చేయండి. ప్రభా నీ ప్రేమ ప్రభా పిల్లల్లో ఇంకా ఎక్కువ కావాలని సాయం చేయండి. ఇప్పుడు విడుదలను దీవించండి, అన్ని బంధకాలు విడుదల చేయండి, సమాధానం దయచేయండి. ఈ వారం అంతా నీ పిల్లలకు తోడే నడిపించి నన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య అని చెప్పి తెలుసుకుని రాజా ఆ ప్రేమకు రాజా సోదరుడికి రాజా తగిన ఆ ప్రేమను కలగజేయడానికి కానీ సాయం చేయండి. అలా చేసిన కుదరాలు బిడ్డలు దీవించండి. ఈ వారం అంతా కూడా వాళ్ళు వెళ్ళే పనులు కార్యాలు అన్నింటి హస్తతో ఎవరైతే బలహీనంగా ముట్టి స్వార్థపరచండి, సమాధానం తెచ్చండి. అభివృద్ధి అలా చేసిన కుదరాలు సమస్త నీ చేతిగా పంపిస్తున్నాం. మీరు ఆశ దీవించి నడిపించి గొప్ప కార్యం చేయమని మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేతానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ప్రకారంలో దేనిని మరొకము. ఆమేన్ ఆమేన్. సకల స్తుతియు, సకల ఘనతయు, సకల మహిమయు సైన్యముల అధిపతి యెహోవాకే, కుమారుడైన యేసుక్రీస్తువుకే, పరిశుద్ధాత్మ దేవునికి యుగయుగములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధ సహవాసం కూడిన దేవుని పిల్లతో కూడా దేవుని రాకడ వరకు ఎన్నిటి తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుని ఒక ప్రకాశం మీద ప్రకాశించే వాళ్ళందరినీ ఆశించి సమాధానం నడిపించును గాక. ఆమేన్.